రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985ను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. దీపావళి నాటికి ఈ చిత్రం పూర్తి కానుందనే అంచనాలు ఉండగా రంగస్థలం తర్వాత చెర్రీ సినిమా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కొరటాల శివతో మెగా పవర్ స్టార్ మరుసటి చిత్రం ఉంటుందనే టాక్ మాత్రం ఉంది. అయితే ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ సంస్థ రామ్ చరణ్తో ఓ భారీ ప్లాన్కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్తో శంకర్ దర్శకత్వంలో 2.0 నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 చిత్రానికి సహనిర్మాణం వహించిన ఈ సంస్థ ఇప్పుడు చరణ్తో ఓ బైలింగువల్ తీయాలని చూస్తోందట. రామ్ చరణ్కి దేశవ్యాప్త క్రేజ్ని తెచ్చిపెట్టిన మగధీర సినిమా వలె ఒక ప్రఖ్యాత యుద్ధవీరుడి జీవిత కథ ఆధారంగా సినిమా ఉండొచ్చని టాక్స్ వినపడుతున్నాయి. ఇక సంస్థ బ్రాండ్ను మరింతగా విస్తృతం చేయగల హీరో కోసం అన్వేషించిన లైకా ప్రొడక్షన్స్ తెలుగులో ఓం ప్రదంగా చెర్రీతో మొదలెట్టేసి తర్వాత ఇతర స్టార్లతో సినిమాలు చేస్తారట. అయితే తెలుగులో ఈ మెగా హీరోతో చేసే చిత్రాన్ని తమిళ్లో కూడా వర్కౌట్ అయ్యేలా తీయాలంటే అది దర్శకుడు మురుగదాస్తో మాత్రమే సాధ్యమని ఫిక్స్ అయ్యారట కూడా. అందుకే రామ్ చరణ్ మురుగదాస్ కాంబోపై మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అని చెప్పలేం, కానీ ప్రస్తుతం టాక్స్ మాత్రం మంచి జోరు మీదే ఉన్నాయట.